తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వెళ్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా అనేక మందిని విచారించిన సిట్ మరికొంతమంది వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరి కాసేపట్లో సిట్ ముందు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది విచారించింది, అలాగే అనేక మంది వాంగ్మూలం నమోదు చేసింది. అయితే మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. ఆయన వాంగ్మూలం కీలకం కాబోతుందా, ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్తో పాటు సాక్షుల స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇటీవల కాలంలో మనం చూసాము, ఈ కేసులో కీలక నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకి తీసుకురావడం, హైదరాబాద్లో సిట్ కార్యాలయం ముందు ఇప్పటికే 5 సార్లు విచారించారు. ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఎప్పుడైతే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారు ఇచ్చినటువంటి కాల్ డేటాలో ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారందరినీ కూడా సాక్షులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, మరికొంతమంది వ్యాపారవేత్తలు, మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ నేతల సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఈరోజు సిట్ ముందు సాక్షిగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈటెల రాజేందర్కి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరి కాసేపులోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు ఈరోజు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో, గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ని అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం టార్గెట్ చేసింది. అప్పట్లో పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేసి హుజురాబాద్ ఎన్నికల్లో తనను ఓడించే విధంగా అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుందని కూడా గతంలో కొన్ని ఆరోపణలు కూడా పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈటెల రాజేందర్ సంబంధించిన వివరణ కాదు ఈరోజు పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.